చాలా జాగ్రత్తగా ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ 3 వచనాల్లో ఒక పర్వతం మనకు కనబడుతుంది. ఆ పర్వతం ఏంటంటే హెర్మోను పర్వతం లేదా హెర్మోను కొండ. ఈ హెర్మోను కొండ గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 విషయాలు మనం నేర్చుకుని మనం మందిరం నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా మన ప్రయాణాలు మనం చేస్తున్నప్పుడు అక్కడక్కడ మనకి కొన్ని పర్వతాలు కనబడతాయి. ఏం కనబడతాయండి? కొన్ని పర్వతాలు కనబడతాయి. ఆ పర్వతాలు సహజంగా ఒక రక్షణ రేఖలాగా, ఆ ప్రాంతాలకి ఒక సరిహద్దులాగా అది ఉపయోగపడుతుంది. మన భారతదేశానికి కూడా కొన్ని సరిహద్దులు, బౌండరీస్ ఉన్నాయి. అవేంటంటే తూర్పున బంగాళాఖాతం, తూర్పున ఏముంది? బంగాళాఖాతం. పడమర ఏముందండి? అరేబియా మహాసముద్రం. ఉత్తరాన్ని ఏమున్నాయంటే హిమాలయ పర్వతాలు. దక్షిణాన్ని ఏముందంటే హిందూ మహాసముద్రం. ఎందుకంటే ఈ 4 కూడా సహజంగా మన భారతదేశానికి బౌండరీస్గా మనం నేర్చుకున్నాం. అయితే ఇశ్రాయేల్ దేశానికి కూడా కొన్ని సరిహద్దులు ఉన్నాయి. ఒక పక్క ఇశ్రాయేల్ దేశానికి లెబనోన్ ఉంటే మరొక పక్క ఇశ్రాయేల్ దేశానికి సిరియా ఉంది. ఈ ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశానికి మధ్యలో ఈ యొక్క హెర్మోను పర్వతం ఉంది. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఈ రోజున మనం నేర్చుకోబోయే పర్వతం పేరు ఏంటంటే హెర్మోను పర్వతం. హెర్మోను పర్వతం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీల ప్రాంతంలో చాలా పర్వతాలు ఉన్నాయి. కానీ ఈ పర్వతానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానం ఏంటంటే ప్రపంచంలో 365 రోజుల పాటు మంచు కురిసే కొండ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది హెర్మోను కొండ. దేవుని నామమున స్తోత్రం కలుగు. 365 రోజులు కూడా ఇదేం జరుగుతుందంటే మంచు పడుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పర్వత ప్రాంతాలలో సీజన్లో మాత్రమే మంచు కురిసి తర్వాత అది మళ్ళీ కాలం మారిన వెంటనే అది ఆగిపోయే పరిస్థితి మనం చూస్తాం. కానీ హెర్మోను పర్వతం మీద మాత్రం మీరు ఆలోచన చేస్తే సీజన్తో పని లేకుండా 365 రోజులు కూడా మంచు పడుతుందనే వాస్తవాన్ని నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో 34 సార్లు మంచు అనే మాట రాయబడి ఉంది. ఈ మంచు ఆశీర్వాదానికి గుర్తుగా కనబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ మంచు అనే మాట మీకు ఎక్కడ కనబడుతున్నా అదొక ఆశీర్వాదానికి సూచనగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. అయితే ఈ యొక్క హెర్మోను పర్వతం లేదా హెర్మోను కొండ సముద్ర మట్టానికి 9,000 అడుగుల ఎత్తులో ఉందంట. ఎంత ఎత్తులో ఉందండి? సముద్ర మట్టానికి అంటే సముద్రం సరాసరి లెవెల్ నుండి 9,000 అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే సియోను కొండ మీదకు దిగివచ్చు హెర్మోను మంచులాగా నిత్యము కూడా మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఆశీర్వాదం ఉండాలంటే మొదటి వచనంలో ఒక మాట చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో, ఈ పర్వతం మీద మంచు ఎలాగైతే నిరంతరంగా పడుతుందో, ఐక్యత ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఐక్యత లేకపోతే సాతానుడు ఆ కుటుంబంలోనికి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే సాతానుడు ప్రవేశించాడో ఆ కుటుంబం ఆశీర్వాదాలు కాదు కదా, శాపగ్రస్తమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతుందనే వాస్తవాన్ని మనం గమనించాలి. అయితే మీరు గమనించాలి, హెర్మోను పర్వతం ఎక్కడుందో మనకు తెలిసింది. ఇశ్రాయేలీయులకును సిరియా దేశానికి మధ్యలో విస్తరించబడినటువంటి పర్వతం, 9,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పర్వతం. అయితే మొట్టమొదటగా అక్కడున్నటువంటి పర్వతాల అన్నింటిలో కంటే ఎత్తైనటువంటి పర్వతం మొదటి పాయింట్. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఈ హెర్మోను పర్వతము అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నిటికంటే కూడా చాలా ఎత్తైనది. మనం రాజమండ్రి నుంచి పిఠాపురం అలా కొన్ని ప్రాంతాలు మనం దాటిన తర్వాత తుని, అనకాపల్లి ఆ సమయంలోకి వెళ్ళేసరికి మనకి ఏం కనబడతాయంటే చాలా కొండలు కనబడతాయి. చాలా కొండలు. అలాగే రాజమండ్రి, మారేడుమిల్లి ఆ ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు కొండలు కనబడతాయి. మన ట్రైన్లో కానీ బస్సులో కానీ అవి చూస్తున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ గమనించాలి మీరు, అది మనకు చూస్తున్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ దాని మీదకి ఎక్కే ప్రయత్నం చేసాం అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ గౌరీపట్నం కానీ లేకపోతే ఆ విజయవాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మెట్లుంటాయి, ఆటవాలుగా ఉంటాయి. మన వాళ్ళు అనుకుంటారు కింద స్టార్ట్ అయినప్పుడు అనుకుంటారు పైకి వెళ్ళిపోయి మనం భోజనం చేసి వద్దాం, పైకి వెళ్ళి అన్నీ తిరిగి వద్దాం అనుకుంటారు. మధ్యలో ఆగిపోయి మీరు వెళ్ళొచ్చేయండి అంటారు. మధ్యలో ఆగిపోయి ఏమంటారండి, మీరు వెళ్ళొచ్చేయండి ఇక మన వల్ల కాదు, అక్కడ ఏమన్నా నడితే పులిహోర పొట్లం పట్టుకొచ్చి దారిలో నేను ఉంటాను కాబట్టి నాకు ఒకటి ఇవ్వండి అంటారు. కాబట్టి అవుతుందంటే పైకి వెళ్ళడం చాలా కష్టం, చాలా ఎత్తైనటువంటి ప్రాంతాలు. కానీ గమనించాలి ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ పర్వతాన్ని చూపించి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే పర్వతాలు అన్నిటికంటే కూడా ఎత్తైనది. దేవుడు మన కుటుంబాలను, దేవుడు మన బిడ్డల్ని ఎత్తైనటువంటి స్థానాల్లో ఉంచాలని చూస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. చదువుదాం కీర్తన గ్రంథము 18వ అధ్యాయము. ఇదే కీర్తన గ్రంథం మీరు చూసినప్పుడు చక్కటి మాటలు కీర్తనకారుడు ఉన్నటువంటి దావీదు మాట్లాడతాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం. అందులో బైబిల్ తెరచి
చూడవలసిందిగా మనం చేస్తున్నాం 18వ అధ్యాయము, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం మీరు చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి తీసెను. దేవుని నామన స్తోత్రము కలుగును. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఉన్నత స్థలం మీద నుంచి, ఎత్తైనటువంటి స్థలం మీద నుంచి తానుండే చోటికి మనల్ని కూడా తీసుకువెళ్ళాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎక్కడో అధమ స్థానంలో ఉన్నటువంటి దావీదును ప్రథమ స్థానంలో పెట్టాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. పర్వతం ఎలా అయితే ఎత్తైన స్థానంలో ఉంటుందో, పర్వతం ఎలాగైతే ఎత్తైనటువంటి చోట్లో ఉంటుందో, ఆ ఎత్తైనటువంటి చోట్లోనికి మనల్ని తీసుకెళ్లాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు బట్టి మీరు గమనిస్తే, దేవుడు నా కాళ్లకు సత్తును దయచేస్తున్నాడు, దేవుడు నా కాళ్లకు బలాన్ని దయచేస్తున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నన్ను ఏం చేస్తున్నాడో ఎక్కిస్తున్నాడు అంటాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఆ పర్వతం ఎలాగైతే ఎత్తైగా ఉందో, ఆ పర్వతం ఎలాగైతే ఉన్నతంగా కనబడుతుందో, దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. దావీదును దీవించిన దేవుడు, దావీదును ఆస్వాదించినటువంటి దేవుడు, అదే దేవుడు నిన్ను నన్ను ఆస్వాదించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇష్టపడుతున్నట్లుగా మనం చూడవచ్చు. అదే కీర్తన గ్రంథం చూద్దాం. అదే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనం. అదే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనం మీరు చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగును. ఆయన నా కాళ్ళను ఎలా చేస్తున్నాడంట? జింక కాళ్ళ వలె. ఏనుగు పాదాలు అనొచ్చు కదా. ఏనుగు పాదాలు అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా ఏనుగు పాదాలుగా పెట్టుకుని కనుక మనం పైకి వెళ్ళాలంటే అసలు పైకి వెళ్ళటం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. జింక కాళ్ళు ఎంత సన్నగా ఉంటాయండి, ఆ గిట్టలు చీలుంటాయి. కానీ అది ఏం చేస్తుందంటే ఏటవాళ్ళుగా ఉన్నట్టు కొండ మీదకి ఎక్కిలిపోయి అక్కడ మంచు పడే చోట్లో పచ్చిక ఉంటుంది కదా, ఆ పచ్చికను తినే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉండే పచ్చిక చాలా శ్రేష్టమైనది. దేవుని నామన స్తోత్రము కలుగు. ఆయన ఎత్తైన స్థలాల్లో మనల్ని నిలవబెట్టడమే కాదు, నిలవబెట్టినటువంటి దేవుడు మనల్ని పోషించడానికి కూడా ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఉన్నత స్థలముల మీద నుండి దేవుడు చెయ్యి పట్టి అధమ స్థానంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు లేవదీయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ చోటులోకి వెళ్ళడానికి దేవుడు శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున మీరు ఏదైతే కలిగి ఉన్నారో, మీరు కలిగి ఉన్న ఇల్లు కానివ్వండి, మీరు కలిగి ఉన్న వాహనం కానివ్వండి, మీరు కలిగి ఉన్న పొలం కానివ్వండి, మీరు కలిగి ఉన్నటువంటి స్థలం కానివ్వండి, అవన్నీ దేవుడు ఇస్తేనే మనకు లభించినాయి. దేవుని నామన స్తోత్రము కలుగు. దేవుడు ఇవ్వకపోతే, దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, దేవుడు శక్తిని ఇవ్వకపోతే, దేవుడు ఆ సమయానికి ధనాన్ని ఇవ్వకపోతే మన జీవితంలో దేన్ని కూడా మనం సంపాదించుకోలేము. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మోషే గారి చేత దేవుడు రాయించాడు. ఆ మాట ఏంటంటే, ఒకనికి భాగ్యము సంపాదించుకునే సామర్థ్యమును కలుగజేయువాడను నేనే. చెప్పండి కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఒకనికి భాగ్యము ఏదైతే ఉందో, అతను కలిగి ఉన్నది ఏదైతే ఉందో, ఆ కలిగి ఉన్నది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టపడ్డాడు కనుకే అందరికీ లేకపోయినా నీ ఒక్కరి దగ్గరే ప్రత్యేకంగా ఉంది. ఎవ్వరికి లేనటువంటి భాగ్యం గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఎవ్వరికి దక్కనటువంటి చోటులు గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీదకి తీసుకువెళ్తున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నత. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, హెర్మోను పర్వతం మీద కురియు మంచు ఏ రీతిగా పడుతుందో, ఆ హెర్మోను పర్వతం అన్ని శిఖరాల కంటే ఎత్తైనటువంటి స్థలంలో ఎలాగైతే ఉందో, దేవుడు మన కుటుంబాలను కూడా అదే రీతిలో ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. మనం పనున్నప్పుడు, పని లేనప్పుడు కూడా ఒకేలాగా ఆహారం తీసుకుంటున్నాం. అవునంటారు కదంటారా? పని ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి మనకు చాలామందికి పనులు లేవు. పనులు లేకపోయినా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు లేదా? పోషిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా, అద్భుతంగా, అనూహ్యంగా ఆయన ఆస్వాదిస్తున్నాడు. దేవుని నామన స్తోత్రము గారు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని దేవుడు ఎంత మాత్రం కూడా సిగ్గుపరచనివాడు. ఆయన నమ్మిన వారిని, ఆయన యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేయడనే వాస్తవాన్ని మీరు గమనించాలి. కరువులో దేవుని యొక్క సమృద్ధి మనకు లభిస్తుంది, కరువులో దేవుని యొక్క ఆదరణ మనకు లభిస్తుంది. కాబట్టి ఉన్నత స్థలములో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిలవబెడుతున్నాడు. మొదటి పాయింట్ అయిందండి. రెండో పాయింట్ మనం నేర్చుకుందాం. హెర్మోను పర్వతం మీద ఏముంటుందంటే మంచు ఉంటుంది. హెర్మోను పర్వతం మీద ఏముంటుందండి? మంచు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అరబిక్ భాషలో ఈ హెర్మోను పర్వతాన్ని ఏమని పిలుస్తారంటే జబల్ ఎ షేక్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అరబిక్ భాషలో జబల్ ఎ షేక్ అని పిలుస్తారండి. కారణం ఏంటంటే, జబల్ ఎ షేక్ అంటే అర్థం ఏంటంటే, దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే మంచు కురిసే కొండ. ఏమని అర్థం అండి? మంచు కురిసే కొండ అని దానికి ఒక అర్థం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడిందంటే 34 సార్లు మంచు అనే మాట రాయబడింది. మంచు అనే మాటకు దేవుని యొక్క ఆశీర్వాదం అనే మాట మనకు కనబడుతుంది. చూద్దాం. ఆదికాండ గ్రంథము అందరూ బైబిల్ తెరచి ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయము
అక్కడ ఇస్సాకు వృద్ధాప్య కాల సమయంలో తన కుమారుడైనటువంటి యాకోబు గారిని దీవిస్తాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. దేవుడు ఆ యొక్క యాకోబును దీవించినప్పుడు పలికినటువంటి మాట 27 అధ్యాయము 27 వచనం. ఆదికాండము 27 అధ్యాయము 27 వచనం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. తన కుమారుణ్ణి వృద్ధాప్యంలో ఇస్సాకు గారు ఏమని దీవించారో తెలుసా? ఆకాశపు మంచును భూసారమును. ఆకాశపు మంచు ఎక్కడైతే సమృద్ధిగా పడుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. ఇస్సాకు వృద్ధాప్య కాలంలో యాకోబు గారిని దీవించాడు. దీవించినప్పుడు అతను ఏ సందర్భాన్ని ఉపయోగించాడంటే మంచు అనే మాటను ఉపయోగించాడు. కాబట్టి హెర్మోను పర్వతం మీద ఏం పడుతుందంటే ఎప్పుడు కూడా మంచు పడుతుంది. 365 రోజులు నిరంతరాయంగా మంచు పడుతుంది. ఎందుకంటే ఈ మంచు గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని పాశ్చాత్య దేశాల్లో, అమెరికా శీతల ప్రాంతాల్లో సాయంకాలం మామూలుగానే పండుకుంటారు. ఉదయకాల సమయానికి వాళ్ళు బయట పెట్టినటువంటి కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి, అన్నీ కూడా మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. ఇంచుమించుగా కారు కప్పెట్టేసి అంత మంచు కురుస్తూనే ఉంటుంది అక్కడ. అదవుతుందంటే మళ్ళీ బయటకు వచ్చి దాన్ని అంతా కూడా శుభ్రం చేసుకుని మరలా వాళ్ళు డ్యూటీలకి వెళ్తారు. ఈ మంచు గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు సహజంగా ఈ యొక్క మంచు ఎప్పుడైతే ఎక్కువ ఉందో పదార్థం తొందరగా పాడవదండి. ఫ్రిడ్జ్లో వస్తువులు ఎందుకు పెడతాం మనం? ఫ్రిడ్జ్లో వస్తువులు చెప్పాలి పాడవకుండా ఉంటుందని. ఎందుకంటే -5 -2 ఆ డిగ్రీస్ మెయింటైన్ అవుతుంది లోపల. కాబట్టి ఆహార పదార్థాలు పెట్టినప్పుడు లోపల బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగై కానీ ఏమీ కూడా లోపలికి వెళ్లకుండా ఆ యొక్క ఆహార పదార్థాలు తాజాగా నిలవ ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఫ్రిడ్జ్లో పెడతాం. మీరు గమనించాలి. అలాగే కొన్ని ఖరీదైనటువంటి వ్యాక్సిన్లు ఉంటాయి, కొన్ని ఖరీదైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి. వాటిని ఎలాగ ప్రిజర్వ్ చేస్తారంటే -20 -50 ఆ డిగ్రీస్లో దాన్ని ఏం చేస్తారంటే ప్రిజర్వ్ చేస్తారు. దాన్ని అలాగ పెట్టడం వల్ల దాంట్లో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు పాడవకుండా ఎన్ని సంవత్సరాల పాటైనా అది వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు చూడండి కొన్ని ఇంజెక్షన్స్ డాక్టర్ గారు ఏమని చెప్తారు, ఫ్రిడ్జ్లో పెట్టండి అమ్మా, బయట ఎక్కడ దీన్ని పెట్టొద్దని చెప్తారు. కారణం ఏంటంటే ఈ శీతలంగా ఉండే మంచుకి పదార్థాన్ని పాడు చేయనివ్వకుండా కాపాడే శక్తి దానికి ఉంది. దేవుని నామన స్తోత్రం కలుగు. యాకోబు, నువ్వు ఎలా దీవించబడతావో తెలుసా? ఆకాశపు మంచు ఒక పొలంలో పడితే ఆ పొలం ఎలాగైతే పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుందో అంతకు మిక్కిలి దీవెనలతో నీవు దీవించబడతావు. దేవుని నామన స్తోత్రం కలుగు. అలాగే ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏమిచ్చి పోషించాడు? దేవుడు వాళ్ళకి ఏమిచ్చి పోషించాడు? మన్నానిచ్చి పోషించాడు. మన్నా అంటే ఇది ఏమిటి? మన్నా అనగా అర్థం ఏంటండి? ఇది ఏమిటి? మరొక అర్థం ఏమని కనబడుతుందంటే దేవుని యొక్క ఆహారము. మన్నా అనగా ఏంటండి? దేవుని యొక్క ఆహారము. ఉదయాన్నే వీళ్ళు లేచి చూసేసరికి ఆహారం రెడీగా ఉండేది. ఆహారం రెడీగా రోడ్డు మీదో లేకపోతే ఇసుకలోనో లేకపోతే బురదలోనో ఆహారం కనుక పడిపోయింది అనుకోండి, అది తీసుకు తినడానికి వీలుగా ఉంటుందా? ఏమాత్రం వీలుగా ఉండదు. కానీ దేవుడు ఈ ఆహారాన్ని ముందు పడేయడానికంటే ముందు ఏం చేసేవాడంటే మంచు కురిపించేవాడంట. దేవుని నామన స్తోత్రం. ఆ యొక్క విధానంలో చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆహారం పాడవకూడదు, ఆహారానికి ఇసుక తగలకూడదు, ఆహారానికి బురద తగలకూడదు కనుక ఒక దొంతరలుగా పొరలుగా దేవుడు మంచును పేర్చి ఆ మంచు మీద దేవదూతలు తినే మన్నాను దాని మీద కురిపించేవాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఎంత చక్కగా దేవుడు ఇశ్రాయేలీల్ని అరణ్యంలో పోషించాడు ఆలోచన చేద్దాం. కాబట్టి హెర్మోను పర్వతం మీద మంచు కురుస్తుంది. ఆ మంచు దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. మన బిడ్డలు ఎత్తైన స్థలాల్లో ఉండాలి, ఆ స్థలాల్లోకి వెళ్ళి దీవించబడాలి, మనకంటే గొప్పగా అభివృద్ధిలోనికి రావాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఇదిగో మీ పిల్లోడు చేపను అడిగితే మీరు పామిస్తారా? చేపనివ్వడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కంటే మంచి స్థాయిలో ఉండాలనుకునేది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు మనకంటే దిగువ స్థాయిలోనో లేకపోతే మనకంటే తక్కువగానో ఉండాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. అయితే భౌతికంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎలా కోరుకుంటే ఆ పరలోకపు తండ్రి ఇంకెంత అద్భుతమైనటువంటి ప్రణాళికలు మన ఎడల కలిగి ఉంటాడో ఆలోచన చేయండి. ఎందుకంటే మనం భౌతికంగా దీవించబడాలి, అలాగే ఆత్మీయంగా కూడా దీవించబడాలి. దేవుని నామన స్తోత్రం. అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనల్ని చూసి ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు హెర్మోను పర్వతం మీద ఏం కురుస్తుందంటే మంచు కురుస్తుంది. మొట్టమొదటి పాయింట్, హెర్మోను పర్వతం అత్యంత ఎత్తైనటువంటి చోట్లో ఉంది. రెండవది, హెర్మోను పర్వతం మీద ఏం కురుస్తుందండి? మంచు కురుస్తుంది. అలాగే ఇంకొక మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథము
అందరూ కూడా చూద్దామండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథంలోనే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ శీతల ప్రాంతాల్లో మీరు ఆలోచన చేస్తే మంచు కురిసే ఆ టైంకి ఆ యొక్క చెట్లన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆకులు రాలిపోతాయండి. ఆకులు రాలిపోతే ఎలా ఉంటాయి? ఆకులు లేకపోతే చెట్టు ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుందా? అందవిహీనంగా కనబడుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పని చదువుతున్నాం. ఎక్కడ చదువుతున్నామంటే హోషేయ గ్రంథాన్ని చదువుతున్నాం. 14వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు రాయించిన మాట చూడండి. చెట్టునకు మంచు ఉన్నట్లు. ఏంటంట? చెట్టునకు మంచు ఉన్నట్లు. చెట్టుకి మంచుకి అవినాభావ సంబంధం ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. అంటే మీరు గమనించాలి, శీతల ప్రాంతాల్లో శీతలం ప్రారంభం అవడానికి ముందు చెట్లన్నీ కూడా ఆకులు రాల్చుతాయి. ఆకులు ఉండవు దానికి. ఈ ఆకులు రాలిపోయినప్పుడు మంచు కురటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మంచు కురుస్తుందో ఆ శీతల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మంచుతో కప్పబడి నిజంగా ఉంటాయండి. చాలా చాలా అందంగా ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం కలుగు. మనం క్రిస్మస్ చెట్టుకి కృత్రిమంగా తయారు చేస్తాం. దానికి దూదెట్టి ఫెవికిక్ ఎట్టి అదవుతుందండి. అక్కడక్కడ దానికి తెల్లగా చుట్టి అవి చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లు ఉంటాయి చూసారా, మంచు ఎప్పుడైతే పడుతుందో ఆ మంచుకి మరింత అందంగా కనబడతాయి. అవి పత్రాలు ఉన్నప్పటికంటే ఆ పత్రాలను కోల్పోయినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, 14:5 పూర్తిగా చదువుదాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునిలో ముందుకు కొనసాగుతారో చెట్టునకు మంచుకి దగ్గరగా ఉంటాయి, దూరం దూరంగా ఉండవు. అదే రీతిలో నేను అతనికి తోడై ఉంటాను. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. లెబానోనులో ఏం పెరుగుతాయో తెలుసా? దేవదారు వృక్షాలు పెరుగుతాయి. ఏం పెరుగుతాయండి? దేవదారు. లెబానోను దేనికి ప్రసిద్ధి అంటే దేవదారు వృక్షాలకు ప్రసిద్ధి. సొలొమోను మందిరాన్ని కడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు, తూరు రాజు హీరాము పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడి నుంచి దావీదు గారు ఏం చేస్తారంటే అక్కడి నుంచి దేవదారు మ్రానులు తీసుకొస్తారు. ఈ దేవదారు మ్రానులు అక్కడ ఉండటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుందండి? సువాసన భరితంగా ఉంటుంది. మల్లెపూలు తోట ఉందనుకోండి, ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది? మంచి సువాసన భరితంగా ఉంటుంది. అక్కడ ఉండే ఆ పూలు బట్టి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. కాబట్టి లెబానోను యొక్క సువాసన చెట్టుకు మంచు తోడై ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పం వల్లే అతను అభివృద్ధి పొందుతాడు. రాయబడినటువంటి మాటలో లెబానోను పర్వతం మీద తన్ను వేళ్ళు వంటి వేళ్ళు దాని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే చెట్టు యొక్క వేరు భూమి లోపల కంటే వెళ్ళిందో ఆ చెట్టు అద్భుతంగా ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం కలుగు. కాబట్టి గమనించాలి, ఇక్కడ మంచు అనే మాట బైబిల్లో మీకు ఎక్కడ కనపడినా ఆశీర్వాదానికి గుర్తుగా కనబడుతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగు. అది దేవుని యొక్క దగ్గర నుంచి వస్తుంది. ఆయన ఊపిరి విడువగా మంచు పుట్టునని రాయబడింది బైబిల్లో. ఏంటంట? ఆయన ఊపిరి విడువగా మంచు పుడుతుంది. కాబట్టి ఈ మంచు అనేది దేవుని యొద్ద నుండి బయలు వెళ్తుంది. కాబట్టి రెండోది మనం నేర్చుకున్నాం, హెర్మోను పర్వతం మీద ఏముంటుందంటే మంచు ఉంటుంది. మూడోది, హెర్మోను పర్వతానికి గంతులు వేసే అనుభవం కూడా ఉంది. దేవుని నామమున స్తోత్రం కలిగిన. హెర్మోను పర్వతానికి కొంతమంది సిదోనీయులు, అమోరీయులు కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశకాండము, అందరూ బైబిల్ తెరచి చూద్దామండి. చివరిగా మనం ముగింపులోనికి వచ్చాం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు ఈ యొక్క హెర్మోను పర్వతానికి సిదోనీయులు అలాగే అమోరీయులు కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లు కూడా చూద్దాం. అందరూ తీశారండి. సిదోనీయులు హెర్మోనును షిర్యోను అని పేరు పెట్టారు. సిదోనీయులు హెర్మోను పర్వతానికి ఏమని పేరు పెట్టారు? షిర్యోను అని పేరు పెట్టారు. అలాగే అమోరీయులు శనీరని అని పేరు పెట్టారు. అమోరీయులు ఏమని పెట్టారండి? శనీరని అని పేరు పెట్టారు. రెండు అర్థాలు కూడా ఒకటే, అర్థమవుతుందండి. ఈ యొక్క సిదోనీయులు హెర్మోనికి ఏమని పేరు పెట్టారంటే షిర్యోనా. దేవుని నామమున స్తోత్రం కల. ఇంతకీ షిర్యోనా అంటే అర్థాన్ని కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము ఇందాక తీసినటువంటి కీర్తన గ్రంథం మళ్ళీ ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము, కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 6వ చరణాన్ని మనం చూసినప్పుడు చక్కగా దానికి ఉన్న అర్థం కూడా కనబడుతుంది. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 6వ చరణం. దూడవలే అవి గొంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతూ పిల్లవలే గొంతులు వేయినట్లు ఆయన చేయును. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఇంతకీ షిర్యోన్ అనగా అర్థం ఏంటంటే గొంతులు వేయుట. షిర్యోన్ అనగా అర్థం ఏంటండి? గొంతులు వేయుట. హెర్మోన్ అన్న, షిర్యోన్ అన్న, శనేరిని అన్న ఒకటే కొండ. దేవుని నామమున స్తోత్రం కలుగు. మూడు కొండలు కదండి, అర్థమవుతుందండి. మళ్ళీ ఎప్పుడు మీకు కనపడినా షిర్యోన్ అని మీకు కనిపించిన, శనేరిని అని మీకు కనిపించిన, ఇదంతా కూడా హెర్మోను పర్వతం గురించే రాయబడింది. ఇంతకీ హెర్మోను పర్వతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గంతులు వేసే అనుభవం ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగు.
ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా చాలామంది చప్పట్లు కొట్టని వారు మన మధ్యలో ఉన్నారు. ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది చప్పట్లు కొట్టరు. మనకు సంబంధించింది కాదు ఇది, అర్థమవుతుందండి. వాళ్ళు ఏదో పాడుకొని కూర్చుంటారు అని చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చప్పట్లు కొడితే ఎక్కడ బలమంతా బయటకు పోతుందేమని చెప్పి అలా నిలబడి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాలి, గంతులు వేసే అనుభవం మనకు ఉండాలి. దేవుని నామన స్తోత్రం. అలాగని చెప్పి పాట ప్రారంభించగానే అటు ఇటు తిరిగి మొత్తం బయట నుంచి అలా గొంతులు వేసుకొని రమ్మని కాదు నా ఉద్దేశం. ఉత్సాహంగా పాడమని. పాట మనకు వస్తే గనక కలిసి పాడదాం, రాలేదు అంటే కనుక 2 చేతులు ఉన్నాయి మనకి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని నామన స్తోత్రం గల. కొంతమందికి పాటలు రాకపోయినా నోరు మెదిపి యాక్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో, అదృష్టవంతులు. దేవుని నామ స్తోత్రం కలుగునుగా. చాలామంది పెద్దోళ్ళకి ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ 3 చరణాలు వస్తాయండి మన పాడి నోరు మెదిపి వాళ్ళు కవర్ చేస్తారు చాలా జాగ్రత్తగా. అదవుతుంది. కావాలండి మీరు చూడండి, మీరు పాట ఆపేసి వినండి ఒకసారి, ఏముండదు, నోరు మెదులుతుంది అంతే. అదవుతుంది. గమనించాలి, గంతులు వేసే అనుభవం ఎవరికి ఉందంటే హెర్మోను పర్వతానికి ఉంది. దేవుని నామన స్తోత్రములు. నిజానికి దేవుని మందిరానికి వచ్చాం మనం. వచ్చిన తర్వాత గమనించాలి, దేవుని సన్నిధిలో నువ్వెంత గొప్పోడవైనా, నువ్వెంత అధికారివైనా, నువ్వెంత పదవిలో ఉన్నా నీ యొక్క బలుపు చూపించడానికి రాకూడదు దేవుని మందిరానికి. అర్థమవుతుందండి ఈ మాట. దేవుని మందిరంలో మనమంతా కూడా తగ్గించుకొని ఉండాలి. దేవుని నామన స్తోత్రం. మనమేమి గొప్పోళ్ళమేమీ కాదు. ఎందుకంటే దేవుడు గనక ఆయుష్కాలాన్ని ఇవ్వకపోతే, దేవుడు గనక ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే మనం ఈ రోజున ఇక్కడ ఉండేంటి వాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? సమాధుల తోటలోకి వెళ్ళిపోతాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆ యొక్క పాలు తాగినటువంటి లేగదూడ ఎలాగైతే తల్లి దగ్గర గొంతులేస్తుందో అదే స్థితిలో మనం దేవుని స్తుతించాలి. దేవుని నామన స్తోత్రం కలు. కొంతమంది వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, అప్పుడే రక్తదానం చేసి నీరసంగా వస్తారు చూడండి, హాస్పిటల్ నుంచి అలా వస్తారు కొంతమంది. అయిపోయినప్పుడు మాత్రం టైం చూసుకుంటారు, అయిపోయిందా వెళ్ళిపోవాలా, ఏదో ఉండాలి, ఆదరించుకోవాలి, లేదా కొద్ది సమయం గడపాలి అనే ఆలోచనతో కనుక మీరు వస్తే ఎప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఉండనే ఉండదండి. వాస్తవాలు చెప్తున్నా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని మనం రావాలి. ఉన్న వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం దయచేస్తాడని మనం నమ్మాలి. ఈ 2 కలిగి ఎప్పుడైతే మందిరంలో మనం ఉన్నామో దేవుడు మనం కోరినటువంటి ఆశకు పడినది దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడు మన స్తోత్రం కలు. కాబట్టి వ్యర్థంగానో లేకపోతే ఏది వెళ్ళాలన్నట్టు రావద్దు. ఎందుకంటే బయట మనం ఎలాగున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు కొన్ని సందర్భాల్లో పట్టించుకున్నట్టు ఉంటాడు. కానీ సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మరింత దగ్గరగా ఉండాలి. దేవుని నామన స్తోత్రం. అన్నీ విడిచిపెట్టి దేవుని మనం ఆరాధన చేస్తామనే సంగతి గుర్తెరిగి చప్పట్లు కొడుతూ సంతోషంగా పాట పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. మనందరం కలిసి దేవుని ఆరాధన చేస్తే ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఆలోచన చేయండి. కాబట్టి గంతులు వేసే అనుభవం మనకి ఉండాలి. కాబట్టి ఈ యొక్క హెర్మోను పర్వతానికి అట్టి అనుభవం ఉంది. ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మరియ తల్లి అప్పటికే గర్భవతి. ఆమె యోధ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుందండి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియా ఎలిజబెత్ని చూసి ఏం చెప్తుంది? వందనాలమ్మ అంటుంది. ఏమంటుందండి? వందనాలమ్మ అంటుంది. వందనాలమ్మ అనగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి 6వ నెల పిల్లోడు ఎవరో? యోహాను గారు. దేవుని నామన స్తోత్రం గల. తల్లి యొక్క వందన వచనం వినగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు అంట గంతులు వేసిందంట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నతం. గర్భంలో ఉన్న శిశువు దేవుని మాటలు విని గంతులు వేసినప్పుడు చక్కగా మనం ఊహ తెలిసి జ్ఞానవంతులుగా ఉండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మాట మిమ్మల్ని తాకినప్పుడు, ఏదైనా ఒక మాట ద్వారా మీరు ఉజ్జీవింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుని మీరు స్తుతించాలి. ఖచ్చితంగా దేవుని మీరు ఆరాధన చేయాలి. ఎందుకంటే ఇది ఆరాధన చేయటం, స్తుతించడం అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆ స్థితిలో మనం ఉన్నాం. అట్టి స్థితిని, ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ స్థితిలో మనం ముందుకు వెళ్ళి దేవుని మరింతగా ఆరాధన చేసేవారిగా ఉండాలి. కాబట్టి మరియ వందన వచ్చిన వినగానే గర్భస్థ శిశువు ఏం చేసిందంటే గంతులు వేసిందండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాట రాకపోయినా చప్పట్లు కొడదాం. ఒకవేళ పాట వస్తే కలిసి పాడే ప్రయత్నం చేద్దాం. సమయానికంటే ముందు 5 నిమిషాల ముందైనా కనీసం మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రారంభించబడుతుంది 10:30కి ప్రారంభించబడితే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 11 అవుతుంది. కాబట్టి 10:30కే మనం ఉండి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. దేవుడు మనకు తలాంతు ఇచ్చాడు, పాటలు పాడే తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతుని ఎక్కడ ఉపయోగించాలి? దేవుని సన్నిధిలో ఉపయోగించాలి. దేవుని నామన స్తోత్రం గల. పాడినోళ్ళే 2-3 పాటలు పాడడం కంటే ఒకవేళ పాడగలిగిన వారు ఎవరైనా ఉంటే కనుక ఆ తలాంతును దేవుని సన్నిధిలో ఉపయోగించండి. దేవుడు మీ ద్వారా కూడా స్తుతించబడతాడు. దేవుని నామన స్తోత్రములు. అట్టి ఆరాధన మనం చేయాలి. కాబట్టి ఇంతకీ ఈ యొక్క హెర్మోను ప్రాంతం ఎవరికి స్వాస్యంగా ఇవ్వబడిందంటే మనష్షే అర్ధగోత్రం వారికి స్వాస్యంగా ఇవ్వబడింది. ఎవరికి స్వాస్యంగా ఇవ్వబడిందండి? మనష్షే అర్ధగోత్రం వారికి స్వాస్యంగా ఇవ్వబడింది. ఇంతకీ మనష్షే ఎవరు? ప్రశ్న. ఇంతకీ మనష్షే ఎవరు? మనష్షే ఎవరని పేరున్నారండి ఎప్పుడైనా? మనష్షే. పోనీ ఎవరు కుమారుడు మనష్షే? ఇంతకీ ఎవరు కుమారుడు? ఎవరు కుమారుడు అండి? యోసేపు గారి యొక్క కుమారుడు. యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయిన తర్వాత
అక్కడ గమనించాలి, ఐగుప్తు దేశంలో యోసేపు గారికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే అతనికి ఒక పోతీఫర్ గారి యొక్క కుమార్తె ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆమె పేరేంటంటే అసేనతు. ఆమె పేరేంటండి? అసేనతు. పోతీఫర్ ఆ యొక్క కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అసేనతుకుని అలాగే యోసేపుకుని ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి పేరేంటంటే మనష్షే. అబ్బాయి పేరేంటండి? మనష్షే. మనష్షే అనగా అర్థం ఏంటంటే మరిచిపోవుట. మనష్షే అనగా అర్థం ఏంటండి? మరిచిపోవడం. తర్వాత ఇంకో అబ్బాయి పుడతాడు, ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అనగా అర్థం ఏంటంటే రెండింతల ఆశీర్వాదం. ఈ మనష్షే గోత్రం వారికి ఆ యొక్క హెర్మోను పర్వత ప్రాంతం స్వాస్యంగా ఇవ్వబడింది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి ఈ యొక్క యోసేపు దగ్గరికి ఎందుకు ఈ పేరు పెట్టాడు? మనష్షేకి మరిచిపోవటాన్ని ఎందుకు పేరు పెట్టాడని మీరు ఆలోచన చేస్తే గనక, అన్నదమ్ములు కీడు చేశారు, కుటుంబం ద్వారా అతనికి నష్టం జరిగింది. ఆ కీడంతటిని కూడా ఏం చేశాడంటే యోసేపు మర్చిపోయాడు కాబట్టి అన్నదమ్ములను క్షమించి అక్కడ వాళ్ళకి ఆహారం పెట్టడానికి వచ్చాడు. అందుకే ఒక మాట అంటాడు 50వ అధ్యాయంలో ఆదికాండంలో, మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు నాకు దాన్ని ఎలా మార్చాడు? మేలుగా మార్చాడు. ఎంత మేలుగా మార్చాడంటే రెండింతల మేలుగా మార్చాడు. దేవుని నామమున స్తోత్రం గల. మీరు చేసిన కీడుని దేవుడు నాకు మర్చిపోయేటట్టు చేశాడు. ఒకవేళ మర్చిపోకపోతే యోసేపు ఏం చేద్దాడో తెలుసా? అన్నల్ని ఎక్కడున్న వాళ్ళని అక్కడే నిర్దాక్షిణ్యంగా చంపేద్దాడు. ఎందుకంటే అంత ద్రోహం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపుకు మర్చిపోయేటట్టు చేశాడు. కాబట్టి ఆ అనుభవం మనలో ఉండాలి. కాబట్టి 3 అనుభవాలు మనం నేర్చుకున్నాం హెర్మోను పర్వతంలో. హెర్మోను పర్వతం ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. 2, హెర్మోను పర్వతం మీద ఎప్పుడు కూడా ఏం కురుస్తుంది? మంచు కురుస్తుంది 365 రోజులు. అలాగే హెర్మోను పర్వతానికి ఒక అనుభవం ఉంది, గంతులు వేసే అనుభవం ఉంది. కాబట్టి ఈ 3 అనుభవాలు మనం నేర్చుకుని దైవికంగా మనం దీవెనలు పొందాలని దేవుడి మాటల్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, పాటలు పాడిన బిడ్డను, వాయిద్యాలు వాయించిన బిడ్డను, అలాగే ఈ సందులో ప్రార్థించిన బిడ్డను మీ చేతి బిడ్డను ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం ప్రారంభం నుండి చివరి నిమిషం వరకు దీంట్లో ఎవరెవరు ఏ విధంగా మరి పాలు పంచుకున్నారో అటువంటి దీవెనలన్నీ కూడా వారు అనుగ్రహించండి. ఇదిగో నాయన, మీ నామ మహిమార్థమై ఈరోజు చెట్టుకు మంచు ఎలాగైతే ఉంటుందో నీ కృప మమ్మల్ని అలాగా ఆవరిస్తుందని చెప్పి చక్కటి వాక్యం ద్వారా తండ్రి మీరు బలపరిచారు. మీకు స్తోత్రాలు. అవును నాయన, ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా మంచి ఉద్దేశం కలిగి నాయన ఎండిపోయినటువంటి మాడిపోయినటువంటి నాయన ఈ జీవితాల్లో ప్రభా నువ్వు చిగురింప చేయడానికి చక్కటి మంచు అనేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కురిపిస్తున్నప్పుడు ఆ మంచు ప్రభా మా జీవితాల్లో ఎలాగైతే ప్రభా మేలు దయచేస్తుందో ఆ రీతిగా నీ కృప మేలు చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నారు. అయితే దాన్ని పొందుకోవడానికి మేము అర్హులుగా ఉన్నామా? పొందుకోవడానికి తండ్రి మేము సిద్ధంగా ఉన్నామా? మేము సిద్ధంగా ఉంటే ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారి మీద ప్రభా నీ కృప తోడుగా ఉంచుతుందని నీ వాక్యం చదివిస్తూ ఉంది. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, చిన్నల్ని, పెద్దల్ని, బాలుల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన కాసి కాపాడి సహాయము దయచేయండి ప్రభా. ఇంకొన్ని సన్నిధిలో ప్రభా మేము ఏ విధంగా క్రమంగా నీ యొక్క నియమాలు మేము పాటించాలో, క్రమంగా మీ సన్నిధి ఏ విధంగా నడవాలో అనేక విషయాలు మీరు మాకు రోజు బయలుపరిచారు. ఆ రీతిగా తండ్రి మీ చిత్తమైతే రానున్నాళ్ళు మేము ముందుకు సాగి నీ దీవెన పొందుకునే భాగ్యం దయచేయండి. అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి 40 రోజులు 2 డేస్లో ప్రభా నిన్నటితో 29 రోజులు పూర్తయింది. నీ చిత్తమైతే ఇంకా 11 రోజులు మా ముందున్నాయి. ఈ 11 రోజులు కూడా మేము విశ్వాసంతో ఆయన భయభక్తులతో మేము దేన్ని ఆశించి అడుగుతూ ఉన్నామో వాటన్నిటిని కూడా మీరే మరి దీవించండి, ఆశీర్వాద సహాయం దయచేయండి. నీ చిత్తమైతే ప్రభా ఇంకా కొన్ని కొత్తగా కార్యక్రమాలు ప్రభు మేము తలపెట్టడానికి ఆలోచన మేము కలిగి ఉన్నాం. ఆన్లైన్ ప్రేర్ జరిగించాలని 28వ తేదీన ప్రభా కొన్ని ఆలోచన మేము కలిగి ఉన్నాం. అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి దేవా మరి మొదటి లక్షవారం తండ్రి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సువార్త కూడిగ్గా, కుటుంబ ఆశీర్వాదాల కూడిగ్గా దాన్ని జరిపించాలని ఒక ఆలోచన మేము కలిగి ఉన్నాం. మీ చిత్తమైతే దాన్ని నెరవేర్చండి. ఇదిగోనైనా మరి సండే స్కూల్ పిల్లలకి VBS కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దాసులు ప్రార్థన కోరుతూ ఉన్నారు. నిశ్చితమైతే ప్రభా దాని విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది కూడా ఎంతో ఖర్చు ప్రయాసతో కూడిన పని. మీ చిత్తం బట్టి కృపను బట్టి దాన్ని జరిగించండి. జరుగుతున్న ప్రతి కార్యక్రమంతో నడిపించండి. ఈ సంఘ పక్షంగా అనేక అద్భుతమైన కార్యాలు ప్రభా మీరు జరిగిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకమైన నూతన ఆత్మలు ప్రభా చేర్చబడాలి. అనేకమైన నూతన వ్యక్తులు ప్రభా రక్షించబడాలి. మా గ్రామంలో ఏ పాపి నశించడం ప్రభా మీ చిత్తం కాదు. వంగని ప్రతి మోకాలు కూడా మీ నామంలో వంగాలని తండ్రి ఏ విధమైన సమస్యలతో మరి బాధపడుతూ ఉన్నారో వారందరినీ విడిపించాలని దేవ మాడిపోయేటువంటి ఎండిపోయిన చెట్లే ఉంటే మాపై నువ్వు మంచు కురిపించి
నీ దీవెనతో మా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నావని నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా జస్విన్ అనేటువంటి బిడ్డ నామకరణం చేసుకోవడానికి, అన్నప్రాసన చేసుకోవడానికి మీరు కృప చూపించారు, మీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరిపిన బిడ్డలను కూడా దీవించి ఆస్వాదించండి. ముంగంట్లో కూడా ప్రభా నవీన భార్యను ప్రేమించిన కుమార్తెని ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి ఆ బిడ్డ అడుగు పెడుతుండగా బిడ్డ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి ఆస్వాదించండి, సహాయం దయచేయండి. ఇదిగో దేవ మా సంఘపక్షంగా ఇంకో 17 దగ్గర నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. రేపు నుంచి ప్రభా నాయన 17 నుంచి 27 వరకు జరగబోయే కార్యక్రమాన్నింటిలో కూడా మీరే తోడై ఉండండి. ఎక్కడ ఏ బిడ్డకి ఎటువంటి శోధన లేకుండా వారిని కాపాడండి. నిజంగా ప్రభా తెలివిలేని వారైనా ప్రభా, జ్ఞానం లేవరైనా ప్రభా, నువ్వు మాకు జ్ఞానం ఇచ్చాడు, నువ్వు ఉన్నావు కనుక దీవే వారి పక్షంగా గొప్ప కార్యం చేసి మీరే మహిమ పొందరు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మీకు మేలు చేస్తారు. ఇంటర్మీడియట్ పెట్టిన ఎగ్జామ్ రాసిన పెట్టిన కూడా పాస్ చేయండి. మంచి మార్కులతో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఎవరు ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, పనుల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారో వారిని దీవించండి. ఎవరైతే ప్రభా సంఘపక్షంగా సంఘ కార్యక్రమాలు పాల్పంచుకుంటూ మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారో వారందరి మీద కూడా మెండైన దీవెనలు దయచేయండి అయ్యా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కాపాడండి. మా గ్రామాంతరిని ఆశీర్వదించండి నాయన. యూత్ కమిటీ వారందరినీ మీ చేతిలో పెడుతూ ఉన్నాం. యూత్ నడిపించేటువంటి నాయకులు మీ చేతిలో పెడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో కూడా నీ కృప దయచేసి మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి నాయన. బలహీనటువంటి మీ చేతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృష్ణ గారి యొక్క కోడలు ప్రభా మరి క్యాన్సర్ బాధతో, సాతిలో ఉన్న క్యాన్సర్తో బాధపడుతుంది. అప్పుడు స్వస్థపరచండి. ఆమెకు ఆరోగ్యం సరిలేదు, ఆమె ఆరోగ్య పరిస్థితి సరిలేదు ప్రభా, ఆర్థిక పరిస్థితి సరిలేదు. మీరే మేలు చేసి మీ దీవెన దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నదనేమి పెద్దదనేమి తన యందు భయభక్తులు ఎవరందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. మా మినిస్ట్రీ వారిని, తోటి సేవకులను, మా సంఘాలని, అలాగే ప్రభు జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని సమస్తాన్ని దీవించి మీరే మహిమ పొందుతారని మా ఆత్మీయ పిల్లల ప్రభా దూరదేశంలో ఉన్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క ఏ పనుల్లో ఉన్నారో ఇదిగో తండ్రి రంజాన్ కారణం చేత అనేక మంది సతమతం అయిపోతూ ఉన్నారు తండ్రి. ఎంతో పని ఒత్తిడని చెప్పి ప్రార్థన కోరుతూ ఉన్నారు నాయన. వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి, సహాయం దయచేయండి. అనేక మంది వస్తూ ఉన్నారు, కొంతమంది వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది ప్రభా అక్కడ నాయన పనిలో ముందుకు సాగుతున్నారు. ఎవరే కార్యక్రమంలో ఉన్నా వారందరినీ పేరు దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుతారని వారు తీసుకొచ్చినటువంటి కానుకలు కానీ, అర్పణలు కానీ, దర్శన సమస్తం చేతులు పెడుతుండగా వాటిని 30 వంతులుగా 60 వంతులుగా దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరి లేచిన పడదామండి, అందరి లేచిన పడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేసిన పరిశుద్ధులకును, సర్వలోకల పరిశుద్ధులకును, మేము ప్రార్థించిన ప్రతి అంశానికి, ఈ ఆరాధన చేసిన ప్రతి ఒక్కరికి తోడు నడిపించి ఆశీర్వదించి కాసి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు.